హలో బడీస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వెజ్ పులావ్ ఎలా చేయాలో చూసేయండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ముందుగా ఒక బొగొండిలో తగినంత బియ్యం వేసుకోండి. మీరు ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి మీరు క్వాంటిటీ వేసుకోండి. మా ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఎక్కువ క్వాంటిటీ వేసుకున్నాను. మంచిగా వాష్ చేసుకొని నానబెట్టేసేయండి. తర్వాత అన్ని వెజిటేబుల్స్ని మనం సన్నగా చాప్ చేసుకొని కోసుకొని మంచిగా కడిగి కోసుకొని పెట్టుకోవాలి. నేను చూపించిన విధంగా సన్నగా కోసుకోవాలి, మీడియంగా ఉండాలి. ఇప్పుడు కొంచెం వెల్లిగడ్డని నార్మల్గా స్మాష్ చేసి పెట్టుకోండి. నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ నేను కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని మందంగా ఉన్న కడాయి పెట్టుకొని దాంట్లో నూనె వేసుకోండి. ఆనియన్స్, క్యారెట్, పచ్చిమిర్చి, వెల్లుల్లి అన్ని వెజిటేబుల్స్ అండ్ మసాలా దినుసులు వేసుకోండి. దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. మగ్గనించినాక మళ్ళీ ఒకసారి కలుపుకొని కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. మీకు కారం తగినంత వేసుకోండి. మంచిగా కలుపుకోండి. దాంట్లో కొంచెం బిర్యానీ మసాలా వేసుకోండి. కొంచెం ధనియాల పొడి, ఒక నిమ్మకాయ ఇట్లా రసం పిండి వేసుకోవాలి. మంచిగా అంతా కలుపుకోండి. తర్వాత దాంట్లో తగినంత పెరుగు వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. వేసుకొని బాగా కలుపుకొని ఒక 5-10 మినిట్స్ ఆఫ్టర్ మీకు బియ్యం కొలతకి 2 వాటర్ వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టేసేయండి. అది మసులుతున్నప్పుడు మూత తీసి మంచిగా వాష్ చేసుకున్న బియ్యం వాటర్లో వేసి మంచిగా కలిపి వదిలేయాలి. ఇప్పుడు ఉడుకుతుంది కదా, ఇలా ఉడుకుతున్నప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసేయండి. ఒక 10 మినిట్స్ ఆఫ్టర్ ఇలా నీళ్ళంతా ఇంకిపోయి మన పలావ్ రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, చూడడానికి ఎంత టెంప్టింగ్గా ఉంది. మనం ఇప్పుడు సర్వ్ చేసుకుని టేస్ట్ చేద్దాం. వెజ్ పలావ్ ముందు అన్నం పప్పు కూడా సెలవు తీసుకోవాల్సిందే. అంత టెంప్టింగ్గా ఉంది, అంత టేస్టీగా కూడా ఉంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.